మన ప్రత్యర్థి ఎవరు, మన విరోధి ఎవరు అనేటువంటి విషయం మనం తెలుసుకోవడం చాలా అవసరం. నేను డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే, డ్రైవింగు మన తప్పులు మనం చేయడం కాదు, అది పెద్ద డ్రైవింగ్ కింద లెక్క కాదు. మనం చేసే తప్పులు ఉంటాయి, ర్యాష్ కావడము, సరిగ్గా ఆ టర్నింగ్లు సరిగ్గా తీసుకోలేకపోవడము, ఎస్టిమేషన్ రాంగ్ అవ్వడం, ఇలాంటివి. డ్రైవింగ్ అంటే ఎదురుగున్న వాళ్ళ తప్పులను కూడా మనము కవర్ చేసుకునే స్థితిలో ఉండాలి. స్పీడ్గా ఏదన్నా వస్తే మనము ప్రొటెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. అలాగే మనము కూడా మన ప్రత్యర్థి అయినటువంటి, లేదంటే మన శత్రువుకు సాతాను యొక్క వెపన్స్ ఏంటి అని మనం తెలుసుకోవడం చాలా అవసరం. సాతానికి చాలా వెపన్స్ ఉన్నాయి, మీకు తెలుసా అండి? సాతానికి చాలా వెపన్స్ అంటే ఆయుధాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీని విషయంలో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయుధం గురించి నేను మాట్లాడతాను. ఈ రోజున అపవాది బలమైనటువంటి ఆయుధం ఏంటి అని అంటే డిసప్పాయింట్మెంట్. ఇంగ్లీష్లో డిసప్పాయింట్మెంట్, తెలుగులో నిరాశ, రెండోది కృంగుబాటు. డిసప్పాయింట్మెంట్ అంటే ఈ రెండు మాటలను అర్థం వచ్చేటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇది సాతాను యొక్క అత్యున్నతమైనది, బలమైనటువంటి ఆయుధం. ఆయుధం ఎవరి మీద వేస్తుంది? శత్రువుల మీద వేస్తారు. మనమందరము ఎవరికి శత్రువులము? ఎందుకు వస్తున్నాయి మనకి శ్రమలు? ఎందుకు వస్తున్నాయి మనకి జబ్బులు? ఎందుకు వస్తున్నాయి అవమానాలు? ఎందుకు వస్తున్నాయి మన కృంగుబాటు? అంటే సాతాని యొక్క ప్రయోగాలు మన మీద ఉన్నాయి గనక. డిసప్పాయింట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ స్ట్రెంగ్తన్ వెపన్ ఆఫ్ డెవిల్, డిసప్పాయింట్మెంట్. ఇది మన పితరులు, బైబిల్ గ్రంథములు మన పితరులను చూస్తే చాలామంది ఇటువంటి డిసప్పాయింట్మెంట్స్కి వెళ్ళినటువంటి వారే. కానీ వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, వాళ్ళ యొక్క నిరాశ నుండి, నిస్పృహ నుండి, బాధ నుండి, కృంగుబాటు నుండి దేవుని వైపు తిరిగారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని వైపు తిరిగారు. అది మనం చేయడంలో ఒకవేళ ఫెయిల్ అవుతున్నామేమో గమనించుకుందాం ఈ రోజున. ఆ విషయంలో మనం సరైనటువంటి పందాలో వెళ్ళట్లేదేమో గమనించుకుందాం ఈ రోజున. మనము దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాటను ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సమస్యల్ని బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష ఎంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకునుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. చాలండి. అయితే చూడండి, ఇక్కడ నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. కృంగుబాటు మన యొక్క పుట్టింటి ఆస్తి కదా. ఆ ఆస్తి ఎంత అంటే రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఆస్తి. కొంతమంది అంటారు, మా అమ్మగారు వాళ్ళు, మా పుట్టింటి వాళ్ళు అండి 2 ఎకరాలు ఇచ్చారండి, దాన్ని మేము 8 ఎకరాలు చేసామండి, ఇంకా 2 ఎకరాలు చేస్తాం 2 ఏళ్లలో అని చెప్తూ ఉంటారు గొప్పగా. మనము కూడా ఈ కృంగుబాటు అనేటువంటి దాన్ని దినదినము పెంచుతూ వెళ్తాను. అది సరైనటువంటి దైవ బిడ్డల యొక్క లక్షణము కాదు. ఇక్కడ చూడండి, నా శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క దావీదు యొక్క రాసినటువంటి కీర్తన బ్యాక్గ్రౌండ్ చూస్తే మానసికముగా దావీదు కృంగిపోయి ఉన్నటువంటి, దావీదుకు వచ్చినటువంటి కష్టాలు ఎవరికి రావేమోనండి. ఎందుకంటే సొంత పెంచి పోషించినటువంటి తండ్రి లాంటి సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి కాదు, వేటాడాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ. అందుకనే సింహాసనాన్ని విడిచిపెట్టేసి, రాజరికాన్ని విడిచిపెట్టేసి గుహల్లో దాక్కొని బ్రతికాడు, ఆహారం లేకుండా.
అలాంటి పరిస్థితులలోనే ఈ యొక్క కీర్తనలు రాయడం మనం చూస్తూ ఉన్నాం. కృంగుబాటు అనేటువంటిది సాతాను తీసుకుని వచ్చేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధం. సాతాను మన మీదగా తీసుకొచ్చిన ఆయుధాన్ని మనం ఎదుర్కోవాలా, దానిని స్వీకరించాలా. ఆ స్వీకరించటంలో కానీ ఎదుర్కొనటంలో కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉంది మీరు ఊహించండి. మీకు ఏదో వచ్చింది సమస్య, ఎదుర్కొంటున్నారా, దాన్ని స్వీకరిస్తున్నారా? ఎదుర్కొంటున్నటువంటి వారైతే నిజముగా దేవునికి ఇష్టమైన బిడ్డలు. ఎదుర్కోవాలి, మనం పోరాడాలి. ఇది బ్రతికినంతకాలం తప్పదు, పెట్టిలో పెట్టేంతవరకు కూడా తప్పదు. ఇది శత్రువగు సాతాను పెట్టేటువంటి శ్రమలను కూడా ఎదుర్కొనేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడు తన గొర్రెలను అడవిలో కాచుకొని చుండగా ఎలుగుబంట్లు సింహాల నుండి ఎలా తప్పించాడు? నేను నా 2 చేతులతో నేను పోట్లాడాను, దట్ ఈజ్ మై క్వాలిఫికేషన్. ఎప్పుడంటాడు ఈ మాట? గొలియాతుతో పోరాడుతున్నప్పుడే నువ్వు బచ్చాగాడు, నువ్వేం చేస్తావు అని అన్నప్పుడు అక్కడ తన సొంత శక్తిని చెప్పట్లా. నా దేవుడు ఎలుగుమంట్ల నుండి, సింహాల నుండి నన్ను రక్షించాడు. దేవుడు, బలమైన దేవుడు నా అండగా ఉన్నాడనేటువంటి గొప్ప నమ్మకమే ఆ చిన్నవాడు. అసలు పిల్లిని ఎదుర్కోగలమండి మనం? అయితే చూడండి బిడ్డలారా, సింహాల మీదకి వెళ్ళగలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు? ఎక్కడి నుంచి? తనకు సహాయం చేసి, తన కొరకు నిలవబడి, తనకు బలమునిచ్చి పోట్లాడేటువంటి ఒక యుద్ధము చేసేటువంటి శక్తిని ఎవరిస్తున్నారో అనేటువంటిది దావీదుకు తెలుసు గనక ధైర్యముగా పులిని మరియు సింహాలను మరియు ఎలుగుబంట్లను ఎదుర్కొన్నాడు. అదే క్వాలిఫికేషన్గా చెప్పాడు. బాధొచ్చినప్పుడు కృంగుబాటు పడినా, నిట్టూర్పులు విడిచినా, కృంగిపోయానని ఫీలింగ్ వచ్చిన వెంటనే తనకు తాను ధైర్యపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కష్టంగా ఉన్నారనంటే వాళ్ళ గురించి నిరంతరం చేస్తూనే ఉంటాం. మోకరించి ప్రార్థన చేస్తాం, మళ్ళా చేస్తాం, రాత్రి చేస్తాం, పనులు చేసుకుంటా కూడా నేను చేస్తూ ఉంటాను. కానీ మనము కూడా అంటే మీరు కూడా ఏ విధముగా ఈ యొక్క సమస్యలలో పోరాడుతూ ఉన్నారు? దేవుడు సంరక్షిస్తాడు, దేవుని సేవకులు యొక్క ప్రార్థన సంరక్షిస్తుంది. కానీ మనము కూడా, మీరు కూడా మిమ్ములను మీరు ఏం చేసుకోవాలండి? బలపరుచుకోవాలి. ఊరుకో నా ప్రాణమా, కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చంతగా. ప్రార్థన చేయాలి అంతే. సాయం చేసేవాడు ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చంతగా. హల్లెలూయా. మన యాటిట్యూడ్ అలాగే ఉండాలి దేవుని బిడ్డలారా. సాతాను ఆ యొక్క బాణములను ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళ మీద వదులుతాడండి. దేనిలో బలహీనులు? శరీరకమైనటువంటిది కాదు. ఇత్తడి బింది వాడగా ఎక్కడో చిల్లు పడుతుంది. అక్కడే ఎందుకు హోల్ పడింది? చిల్లు ఎందుకు అక్కడ పడింది? అరిగి అక్కడ బలహీనమయ్యి అక్కడ ఇదవుతుంది. అపవాదికి బహుభయంకరమైన తెలివితేటలండి. చాలా శక్తిమంతుడు. ఎవరు? అపవాది. ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో దానికి బాగా తెలుసు. ఎవరి మీద ఎప్పుడు బాణం వేయాలో దానికి తెలుసు. ఏ విధముగా కృంగజేయాలో దానికి తెలుసు. ఏ విధముగా వాళ్ళని నాశనం చేయాలో తెలుసు. వాళ్ళ ఆశలన్నీ ఏ విధముగా అణగార్చేయాలో దానికి తెలుసు. కనుక నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థనలో బలంగా ఉండండి. దేవుడి సేవకులు చెప్పిన మాట కూడా వినకపోతే మరి ఎవరేం చేయగలుగుతారండి? ఉన్నటువంటి వాళ్ళని బట్టి నిజంగా వందనాలు. ప్రార్థన ఎక్కువగా చేసుకోమని నేను అందుకే చెప్తూ ఉంటాను. ఈ దావీదు భక్తుడు ఇంత కష్టపడి బాధపడి ఈ కీర్తన రాసినప్పటికీ కూడా మరలా దేవుని వైపు తిరిగాడు. ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చంతగా.
అదే విధముగా ఇంకొక కీర్తనలో కూడా మనం చూస్తే అక్కడ కూడా అదే విధముగా దావీదు బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి 142వ అధ్యాయం 6వ చరణాన్ని మనం చూద్దాం. నేను చాలా కృంగి ఉన్నాను. నేను చాలా కృంగి అసలు కృంగుబాటు అంటేనే చాలా బాధ కదా. చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. ఎవరు తరుముతున్నారు ఇక్కడ? నన్ను తరుమువారు ఎవరు తరిమేది? మనల్ని. పోనీ దావీదుకైతే తన యొక్క యుద్ధములు లేదంటే తన శత్రువులు తరుముతూ ఉన్నారు, తన కుమారుడు కూడా తరుముతున్నాడు. మీకు తెలుసో తెలీదో, దావీదు యొక్క కుమారుడు కూడా తండ్రిని చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు మనల్ని ఎవరు తరుముతున్నారు? ఏ విధముగా అపవాది తరుముతున్నాడు? ఏ విధముగా తరుముతున్నాడండి? రోగాలు తీసుకొస్తున్నాడు. మొట్టమొదటిది రోగాలను తీసుకుని వస్తున్నాడు, లేదంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తీసుకుని వస్తున్నాడు, లేదంటే కుటుంబంలో క్షోభాన్ని తీసుకుని వస్తున్నాడు, కుటుంబంలో ఒక తుఫాను తీసుకుని వస్తున్నాడు. ఆ కుటుంబం ఐక్యతగా లేకుండా ఉండేటువంటి విధముగా బ్రతకడానికి ఎవరినో ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారానో అపవాది కుటుంబంలో ప్రవేశిస్తుంది. ఏ పరిస్థితి ద్వారానో కుటుంబంలో అపవాది ప్రవేశిస్తుంది. దానితో కొట్టుమిట్టాడడమే, దానితో కృంగిపోవడమే. నన్ను తరుమువారు అని అంటే వారు అనేవాళ్ళు ఎవరంటే ఒక జబ్బవని, ఒక ఆర్థికమైన ఇబ్బంది అనుకోండి, లేదంటే నేను అనుకున్నది జరగట్లేదు అనేటువంటి ఒక నిరాశ అనివ్వండి, ఒక కృంగుబాటం అనివ్వండి. నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అది నెరవేర్చబట్టలేదంటే ఒక నిరాశ, నిస్పృహలలో కానీ ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే తరుముతూ ఉంటాయండి. అసలే దీంతో నేను బాధపడుతుంటే మళ్ళీ అదొచ్చి పడింది అని అంటారు కదండి చాలామంది. ఇలాగే ఇటువంటి పరిస్థితులలో మనము నిశ్చింతగా ఉండాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందంటే ఆ నిశ్చయత మనకి దేవుని యొక్క శక్తిని, బలమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు. మీకు ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించి ఇది నాకు అసాధ్యం, ఇంత కష్టం నేను అనుభవిస్తున్నాను అని అనుకొని కృంగిపోతూ ఏడుస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఇంట్లోంచి బయటకు రండి. వచ్చి ఏం చేయాలి? ఆకాశం వైపు చూడాలి. ఎందుకు చూడాలంటే ఆకాశము చూసినప్పుడు, ఎందుకనగా ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా అప్పుడు ఆయన శక్తి ఏంటో మనకి జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి ఏంటో మనకి జ్ఞాపకం వస్తుంది, ఆయన బలం ఏంటో జ్ఞాపకం వస్తుంది మనకు, ఆయన మహత్ కార్యములు మనకు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? నేనైతే అలాగే అనుకుంటున్నానే, ఈ చిన్న సమస్య ఏముంది దేవుడికి? ఆకాశములను భూమిని సృజించినటువంటి దేవుడు నా తండ్రి. హల్లెలూయా. చెప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా దేవుని బిడ్డలకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అదే. మనమేంటంటే దేవుడు అంటే నాకు ఇల్లు ఇవ్వాలి, అవి కూడా ఇస్తాడు, వాటి గురించి కాదు. దేవుడు అంటే నన్ను పాస్ చేయాలి, దేవుడు అంటే నన్ను ఒక కారు ఇవ్వాలి, లేదంటే ఒక బండి, దాంతో సరిపెట్టద్దు దయచేసి. దేవుడు అంటే ఇంకా చాలా చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం బ్రతికినంత కాలం మన బిడ్డల 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 వరకు కూడా ఆయన తన కరుణ కనపరుస్తాడని ద్వితీయోపదేశ కాండములో ఉన్నది. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మనమందరము కూడా ఆయన బిడ్డలమే. ఆ ధన్యత, వారసత్వం మనకి, ఆయన శాశ్వతమైనటువంటి సమస్తము కూడా మనం పొందుకునేటువంటి అర్హతను దేవుడు ఇచ్చాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కష్టాలలో కొంతమంది డిఫరెంట్గా ప్రవర్తిస్తారండి. భక్తిగా ఉన్నటువంటి వాళ్ళే, ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళే డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని వద్ద మనం ఉంటూ ఉన్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవునిని మందిరములో ఆరాధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, 16 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడండి మా నాన్న. దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోవాలి, ఇలాంటి దేవుడిని ఎందుకు నమ్మాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. పోనీ
అందరూ బతికుండి నీకు ఒక్కడనే తీసుకెళ్ళాడు అనుకో తండ్రిని, పోనీ అందరూ పుట్టినోళ్ళందరూ కూడా మన తాత ముత్తాతలు బతికుండి ఈ ఒక్కడే చచ్చిపోతే అనొచ్చు, పోనీ చచ్చిపోకుండా ఉంటారు ఎవరన్నా? అదేంటంటే చెప్పనా దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించాలని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలని, దేవునికిను నీకును మధ్యలో కనెక్షన్ కట్ చేస్తుంది. అది ఈ విధమైనటువంటి ఆలోచనలు చొప్పిస్తుంది మైండ్లో. చాలామంది అలాంటి అనేవాళ్ళు ఉన్నారు. నేను చేయనండి, మానేశానండి. మొన్న అడుగుతుంటే నేను మానేశానండి. ఏమ్మా అంటే 40 దినాలు ప్రార్థన చేశానండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించలా, అందుకే మానేశానండి. నువ్వు మాంతం అని తెలిసే దేవుడు చేయలే అసలు. ఆ విషయం తెలుసా మీకు? ఈ విధమైనటువంటి లక్షణాలు, ఈ విధమైనటువంటి యాటిట్యూడ్తో ఉన్నామని దేవునికి తెలిసే ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరించిన. దేవుడు ప్రార్థనలు ఆలకించట్లేదని అంటే ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం మధ్యాహ్నం మనం భోంచేస్తామో లేదో మనకు తెలియదు. మన టేబుల్ మీద కూర్చుని మనం మధ్యాహ్నం వరకు కూడా అక్కర్లా, కానీ మనం చచ్చిపోయేంత వరకు ప్రతిదినం మనం ఏం చేస్తామో దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో, ఏది మనకు ఆశీర్వాదకమో, ఏది మనకు దీవెనో, ఏది మనకు దీవెనకరము కాదో అవన్నీ ఆయనకు తెలుసు గనక మనకు దీవెనకరముగా ఉన్నటువంటి వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అవి మనకు మంచివి కావంటే అవి మనకు అనుగ్రహించడు. దేవుడు అంటే చాలా గొప్పవాడండి, శక్తిమంతుడు. మన జీవితకాలం కూడా కాదు కదా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులు అందరి యొక్క బ్రెయిన్లు ఒక చోట పెట్టి ఆలోచించిన దేవుని శక్తిని మనం నమ్మలేము. అంటే నమ్మలేమంటే అర్థం చేసుకోలేము, వివరించలేము, అంత గొప్ప దేవుడు. ఇలాంటి పరిస్థితులలో చాలామంది దేవునికి వ్యతిరేకముగా మాట్లాడతారు. కృంగుబాటులో ఎక్కువగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కష్టం వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుకని యోబు గ్రంథములో కూడా ఎలీఫీజు అనేటువంటి ఒక భక్తుడు కూడా మాట్లాడిన విధానం ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం. నీ హృదయం ఎలా కృంగిపోయేను, నీ కన్నులు ఎలా ఎర్రబావి, దేవుని మీద నీవెలా ఆగ్రహపడుచు, దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచు ఉన్నావు, నీ నోటి నుండి అట్టి మాటలేలా రానిచ్చుచూ ఉన్నావు. దేవుడు నాకేం చేయలా, దేవుడు నా ప్రార్థన ఆలకించలా. ఇవన్నీ కూడా ఏంటంటే అపవాది తీసుకొచ్చి పెట్టినటువంటి ఆలోచనలు. దేవుడు నా మొర ఆలకించలేదు అనేటువంటి ఒక యాజిటేటెడ్గా ఉన్నటువంటి ఆలోచన ఇచ్చేవాడు, అలా ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేసేవాడు. దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా దేవునిని వేడుకునేటువంటి విధానంలో కానీ, సేవించే విధానంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులైనటువంటి వారు చాలామంది అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. మన పితరులైనటువంటి వారు, దావీదు, యోబు, అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఎంత ఆశీర్వాదం ఉన్నదో అంతే కష్టాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మికతో వాళ్ళు ముందుకు సాగారు కనుక దేవుని ఆశీర్వాదాలు వారి జీవితంలో చూడగలిగారు. అపోస్తలుడైనటువంటి పౌలు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి భాగమును ఒకసారి చూద్దాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమ గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. అదేదనగా సహోదరుల, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అపోస్తలుడైన పౌలు తన యొక్క పరిచర్యలో భాగముగా శ్రమను గురించి చెబుతూ, ఆ శ్రమ మీకు తెలియడం నాకు ఇష్టం లేదు. ఈవెన్ బ్రతుకుతామనేటువంటి నమ్మకం కూడా పోయింది. అన్ని శ్రమలను అనుభవించాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. దేని విషయంలో అనుభవించాడు ఈ శ్రమలు? వాళ్ళ సొంత విషయాలు, ఇంటి విషయాలు, ఆస్తి విషయాలు, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలలో పడిన శ్రమలు కాదండి. సువార్త ప్రకటనలో అపోస్తలుడైన పౌలుకు వచ్చినటువంటి శ్రమానుభవములు ఎంత అంటే ఎంత కాదు.
ఎంత ధైర్యం లేకపోతే క్రీస్తు అనుభవించిన శ్రమకు నా వంతుగా నా శరీరమందు నేను అనుభవిస్తూ ఉన్నాను అనగలిగే ధైర్యం. మళ్ళా చెప్తున్నాను, సొంత విషయాలకు కాదా, సువార్త ప్రకటనలో శ్రమలను అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాట. శ్రమను తెలియని ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదుమని నమ్మకములై ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతిని. మా శక్తికి మించి. మా తోటికోళ్ళండి ఎంత అసలు అయ్యే బాధలండి జనాలకి. 195 మందికి ఇయ్యే బాధలు. తోడుకోళ్ళు, కోడళ్ళు, ఆడబిడ్డలు, అత్తగారులు, ఇవి బాధలు కాదండి. అవి బాధల్లోనికే రావు అసలు. వాటిని బాధలు అనుకోవద్దు దయచేసి. అపవాది ఈ విధముగా ఎవరినో ప్రేరేపించి ఏ పరిస్థితినైనా తీసుకుని వచ్చి మనల్ని కృంగుబాటు చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కనుక చూడండి, ఇక్కడ అత్యధికమైన భారం పోతేనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కృంగిపోయాడంటండి. ఈ మాట అన్నాడంటే ఎంతగా భరించంటాడో అర్థం చేసుకోండి. సువార్త ప్రకటనలో ఈరోజు ఎవరైనా ఉన్నారండి అలాగూ? సువార్త ప్రకటనల్లో శ్రమలు అనుభవించేవాళ్ళు ఉన్నారా? సువార్త ప్రకటనలలో అవమానాలు భరించేవాళ్ళు ఉన్నారా? సువార్త ప్రకటనల్లో శ్రమలు అనుభవించేవాళ్ళు ఉన్నారా? ఉంటున్నారంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఇంకొను బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కూడా ఈ విధముగా అనుభవించాడు. కానీ వెంటనే ఏం చేశాడంటే అతని యొక్క దృష్టి దేవుని వైపు తిప్పి నిరీక్షణ కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేసి బలమును పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, దేవుని బిడ్డ, ఊరుకో నా ప్రాణమా కలత చెందబాకు నువ్వు. దావీదు భక్తుడు కూడా ఇదే వాక్యమును వల్లిస్తూ చెప్పినటువంటి మాటను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి భాగము చదువుకుందాం. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నీవేళ కృంగిపోయావు నా ప్రాణమా. ఆ ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెందుకు కృంగిపోయావు? ఎందుకు కృషించావు? ఎందుకు దిగులుగా ఉన్నావు? ఎందుకు కన్నీళ్లు గాలుస్తున్నావు? ఎందుకు డేలా పడిపోయావు? నాలో నీవేళ తడుచున్నావు. నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఎంత అద్భుతమైనటువంటి సముదాయం, లేదంటే ఎంత అద్భుతముగా ఓదారుస్తూ ఉన్నాడు చూడండి ఆ ప్రాణముతో. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ ఎందుకు అసలు నీకు ఎందుకు కృంగడం? ఎందుకు నీవు నీలో నీవు ఎందుకు బాధపడుతూ ఉన్నావు? అద్భుతమైన మాట. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరికి చెప్పుకుంటున్నాడండి? తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇదే మాట దీనిలో రెండోసారి కూడా ఉంటుందండి. 11వ వచనం. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఎందుకు నాలో ఊరుకో నా ప్రాణమా కలత చెందకు. నా ప్రాణమా నాలో నువ్వెందుకు తొందరపడుతూ ఉన్నావు? ఎందుకు కలవరం చెందుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు నిరాశలో ఉంటూ ఉన్నావు అని మన యొక్క ప్రాణముతో మనం మాట్లాడాలి. మన శరీరముతో మనం మాట్లాడాలి. మన హృదయముతో మనం మాట్లాడాలి. మన యొక్క విశ్వాసమును మన అంతరంగమున సమస్తానికి తెలియచేయాలి. మన నిరీక్షణను మన అంతరంగమున సమస్తానికి తెలియచేయాలి. సర్వశక్తిమంతుడు దుష్కార్యములు చేయుట అసంభవం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏ వాగ్దానమైనా, నీకు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అవని, యెహోషువకి ఇచ్చిన వాగ్దానం అవని, దానియేలుకి ఇచ్చిన వాగ్దానం అవనివ్వండి, ఇంకా భక్తులైనటువంటి ఎవరికి ఇచ్చినటువంటి వాగ్దానాలు అయినప్పటికీ కూడా ఆ వాగ్దానాలన్నీ మనకు కూడా. హల్లెలూయా. ఆ వాగ్దానాలు మనకి కూడా.
నీకే కష్టములో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ అవసరతలో ఉన్నావో, దేని గురించి నీవు కొట్టుమిట్టాడుతున్నావో ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు మాట్లాడు ప్రభుతో. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో సైన్యం, బలమైన సైన్యం వెనక తరుముతున్నప్పటికీ కూడా వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్చాడు దేవుడు. అందుకే మనలను మనం ఎప్పుడూ కూడా బలపరుచుకోవాలి. నిరాశ చెందుతూ ఉన్నావా, సాతాను గెలుస్తాడు, గుర్తుపెట్టుకోండి. కృంగిపోతూ ఉన్నావా, సాతాను గెలుస్తాడు. ఏడుస్తూ ఉన్నావా, సాతాను గెలుస్తాడు. మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదో, సైకల్గా మనము స్ట్రాంగ్గా ఉంటే శరీరం ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ సైకలాజికల్ అని అంటారు మామూలుగా సైన్స్లో, కానీ మిగతా వాళ్ళు కూడా అంటారు. కానీ ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని యందు ఉన్నటువంటి మన నమ్మకాన్ని బట్టే. ఆ నమ్మకాన్ని బట్టే మనకి స్ట్రాంగ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా శరీరము కూడా ఆరోగ్యముగా ఉంటుంది. మనకిను వేరే వాళ్ళకి చాలా తేడా ఉండాలి. అందుకనే దావీదు ఇంకో మాట అంటాడు, వారు కృంగి నేల మీద పడ్డారు. ఎవరు వాళ్ళు? 20వ అధ్యాయం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిన. 7వ వచనం చదువునాను. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి. ఒకసారి నేను ప్రార్థనలు ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనకు గుర్రాలు లేవు, రథాలు లేవు. అప్పుడు పరిస్థితులను బట్టి అట్లా. కొందరు కారులను బట్టి, కొంతమంది బంగారాలను బట్టి, కొంతమంది చీరలను బట్టి అతిశయపడుదురు. నేనైతే మనము ఎవరు వారు, ఎవరు మనం? చెప్పండి, మీరే చెప్పండి. దేవుని ఎరిగిన ప్రజలు. వారు కృంగి నేల మీద పడ్డారు. వాళ్ళు ఎందుకు పడతారంటే వాళ్ళకి ఆధారం లేదు, లేవనెత్తేవాడు లేడు, బలపరిచేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. ఏ బాధతో అయితే కృంగిపోయి కృషించిపోతున్నారో ఆ బాధ నుండి రక్షించేవాడు లేరు. మనకైతే నాకున్నాడు అనండి అందరు గుండె చేసి, నాకైతే నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఎక్కడ వస్తుంది అతిశయం అంటే? నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడంటే అతిశయం వస్తుంది. నా తండ్రి నా కోరికను నెరవేరుస్తున్నాడనంటే నాకు అతిశయం వస్తుంది. ఏది అవసరమో, ఏది ఎప్పుడు ఎవరికి కావాలో ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక చూడండి, నేను చెప్పేది ఒకటే దేవుని బిడ్డలారా, సాతాని యొక్క పన్నాగం అదే. మనలను పడేయాలని, మనకు రోగం తీసుకురావాలి, మన కుటుంబంలో శ్రమ రావాలని, మనకి ఇంకేదో రావాలి, ఇదే చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మన యొక్క దృష్టి దేవుని వైపు త్రిప్పి దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉండంటే తగిన కాలమందు దేవుడు మనను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే మన దేవుడే హోనాను. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి మనం కూడా పడతామండి, వాళ్ళతో పాటు మనం కూడా పడతాం. గమనిస్తున్నారా? మనం కూడా పడతాం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే కష్టాలు మనకే వస్తాయి, వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు మనకే వస్తుంటాయి, వాళ్ళకి వచ్చినటువంటి వ్యాపారం నష్టాలు మనకే వస్తుంటాయి, వాళ్ళకి వచ్చిన రోగాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ మనల్ని లేవనెత్తే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అది తేడా మనకిను వాళ్ళకి, దేవుని బిడ్డలారా. కనుక అపవాది యొక్క ఆ ఆయుధము మన మీదకు రాకుండా ముందుగా మీరు కాపాడుకోండి ప్రార్థన చేసుకుని. రెండవది, ఒకవేళ వచ్చిన కృంగిపోకుండా, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుతున్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుమని నిన్ను నీవు చెప్పుకో, నీవు నీతో మాట్లాడు. ఈ విధముగా మనము కూడా మనలను బలపరుచుకోవాలి. దేవుని బిడ్డలారా, మనల్ని మనం బలపరుచుకోవాలి. అప్పుడు ఏం చేస్తా తెలుసా అపవాది? ఈమె నా క్యాండిడేట్ కాదు, ఈమె ఎంత వచ్చినా ఏమొచ్చినా మళ్ళా లేస్తుంది. మొద్దు నుండి చిగురు పుట్టించేటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎండిపోయి పక్కన పడేసినటువంటి మొద్దు నుండి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చిగురును తీసుకుని వచ్చగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను నీవు ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడు ఉన్నాం, కానీ నిన్ను నీవు బలపరుచుకో. నీలో నీవే మాట్లాడుకో. కృంగిపోయినప్పుడు దేవుని వైపు చూడు, నిన్ను నీవే బలపరుచుకో. వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు అన్ని సమస్యల అపవాది తీసుకొచ్చి పెట్టిన ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి రోగము నుండి తప్పించగలిగేటువంటి దేవుడైన మన దేవుడు సజీవుడు. మరి అటువంటి కృప దేవుడు వాక్యమైన ప్రతి బిడ్డకి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.